నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఓయి పిల్ల నీ గొప్పేంటి 24వ భాగం. అన్నయ్య, నువ్వు ఇక్కడున్నావని తెలుసు, కానీ సోమసుందరం మామయ్యకి నువ్వు ఎలా ఉంటావో తెలీదు. అందుకే నేను స్వేచ్ఛగా ఇక్కడికి రాగలుగుతున్నాను, ఉండగలుగుతున్నాను. పచ్చకామెర్లున్నవాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్నట్టుగా ఆయన కొడుకు బుద్ధులు అందరికీ వచ్చాయని అనుకుంటాడు. నువ్వు ఇంత అందంగా స్టైల్గా ఉంటావని తెలిస్తే నన్ను నీ ఛాయలకి కూడా రానివ్వడు. నిన్ను నేను అన్నయ్య అని పిలుస్తున్నానని, నువ్వు నీ చెల్లెలతో సమానంగా నన్ను చూస్తావని, మా పేర్లతో కన్ఫ్యూజ్ అయ్యి ఒక్కొక్కసారి నన్నే నీ తోడబుట్టిన దానిగా చూస్తావని తెలుసుకునేంత సంస్కారం ఆ పెద్ద మనిషిలో లేదు. చిన్నగా నిట్టూర్చి చెప్పింది హరిణి. భార్గవ ఏమీ మాట్లాడలేదు. చెల్లెళ్ళు ఇద్దరి వైపు చూశాడు. నాకు నిజంగానే ఇద్దరికి తేడా తెలియదు హరి. ఎందుకంటే నేను హరిని సిరిని వేరుగా చూడలేదు. హరి గుండెల్లో కొరువు తీరి ఉండేది సిరి, సిరి మనసంతా నిండి ఉండేది హరి. విడిగా చూడాలని ఎప్పుడూ అనుకోలేదు. పేర్లు తారుమారైనా నాకు పెద్దగా ఇబ్బంది లేదు. ఇద్దరూ నా తోడబుట్టిన చెల్లెళ్ళే అని నేను అనుకుంటాను కాబట్టి అన్నాడతను. అతని మాటల్లో ఎక్కడా కృత్రిమత్వం లేదు. గుండె లోతుల్లో నుంచి వచ్చాయి ఆ మాటలు. శిరీష మనసు కొద్దిగా మెత్తబడింది అతని మాటలకి. కానీ తను పడిన బాధ అంత త్వరగా మర్చిపోయేది కాదు. అది అన్నగారికి అర్థమైన రోజునే తన కోపం పోతుంది అనుకుంది శిరీష. థ్యాంక్ యూ అన్నయ్య. నాకు సిరి అంటే ఒక్క విషయంలోనే ఈర్ష్యగా ఉండేది. తనకి అన్నయ్య ఉన్నాడు, నాకు లేడు అని. ఇప్పుడు నీ ఈ మాటతో ఈర్ష్య ఛాయ కూడా లేదు అంది ఆనందంగా నవ్వుతూ హరిణి. అయితే మీ నాటకంలో నేను కూడా ఒక భాగమయ్యానా అడిగాడు భార్గవ నవ్వుతూ. నువ్వు లేకుండా ఎలా అన్నయ్య అడిగింది హరిణి నవ్వుతూ. అసలు విషయం దాచేసి అన్నయ్య అని పిలిచేస్తే సరిపోదు హరి. తను నవ్వకుండా సీరియస్గా హెచ్చరించింది శిరీష. ఇంకా ఏముంది ఆశ్చర్యపోయాడు భార్గవ. ఒక అమ్మాయి పెళ్లి వద్దు అంటే 2 కారణాలుంటాయి. 1, ఆ అబ్బాయి నచ్చకపోవడం. 2, అసలు పెళ్లి అనే కాన్సెప్ట్ని ఇష్టపడకపోవడం. అన్నగారి వైపు సీరియస్గా చూస్తూ చెప్పింది శిరీష. అతను ఇద్దరి వైపు మార్చి మార్చి చూశాడు. హరి, వేరే అబ్బాయిని ఇష్టపడ్డావా అడిగాడు. అన్నయ్య తను అనుకున్నంత అబ్సెంట్ మైండెడ్ కాదని మొదటిసారిగా గ్రహించింది శిరీష. హరిణి చప్పున తలవంచుకుంది. ఇండియాలో అమ్మాయిలు ఈ ప్రశ్నకి తలవంచుకున్నారంటే సిగ్గుపడుతున్నారని అర్థం. అంటే వాళ్ళ జీవితాల్లో వేరే అబ్బాయి ఉన్నాడని వివరించింది అమెరికా అన్నయ్యకి శిరీష. హరి జీవితంలో అబ్బాయి ఉన్నాడని అర్థమైంది. అంటే నువ్వు సిగ్గుపడడం లేదు కాబట్టి నీ లైఫ్లోకి ఇంకా ఎవరూ రాలేదని నేను అనుకోవాలా? తన చురుకైన చూపులని చెల్లెలి మీదకి ఫిక్స్ చేసి అడిగాడు భార్గవ. తడబడింది శిరీష. అతను తన మీద ఫోకస్ పెడతాడని అనుకోలేదు. సూరజ్ ఆమె కళ్ళ ముందు మెదిలాడు. చప్పున సర్దుకుంది. నాకేమీ అలాంటి లంపటాలు లేవు. నా స్టేటస్ సింగిల్. అది ఇప్పుడప్పుడే మారదు ఖచ్చితంగా చెప్పేసింది శిరీష. భార్గవ చిన్నగా నవ్వాడు. జీవితంలో మొదటిసారిగా గుండె తేలికపడినట్టుగా ఫీల్ అయ్యాడతను. మనసులో బాధ రేఖ దగ్గర చెప్పుకోవడం ఒక కారణమైతే, ఇలా చెల్లెళ్లతో మాట్లాడడం మరొక కారణం. చాలా ఏళ్ల తర్వాత తన భుజాల మీద బాధ్యతలు ఉన్నాయని గ్రహించాడతను. తన ఇద్దరు చెల్లెళ్ల జీవితాలని వాళ్ళకి నచ్చినట్టుగా తీర్చిదిద్దుకునేలా సహకారం అందించాలి. ముఖ్యంగా హరిణి జీవితాన్ని ఒక ఘాటన పడేయాలి. అయితే ఆ అబ్బాయిని నేను చూడొచ్చా? లేచి గిన్నెలు సర్దుతూ అడిగాడు. అతను ఫుల్ వైట్ నైట్ డ్రెస్లో ఉన్నాడు. అతను తెలుపు తప్ప వేరే రంగు వేసుకోవడం వాళ్ళిద్దరూ ఇంతవరకు చూడలేదు. నువ్వు చూసావు, మాట్లాడావు కూడా అంది శిరీష ప్లేట్లని తీస్తూ. ఎవరు? సూరజ్నా కావాలని అడిగాడు భార్గవ. చర్రున వెనక్కి తిరిగింది శిరీష. హరిణి కాదని చెప్పబోయి అన్నయ్య కళ్ళలో అల్లరి చూసి తన నవ్వు ఆపుకుంది. చాలా కాలం తర్వాత భార్గవ కళ్ళలో అల్లరి తొంగి చూసిందన్న విషయం హరిణికి ఒకళ్ళు చెప్పవలసిన పని లేకపోయింది. అసలు ఆ దొంగ కోళ్ళు పట్టేవాడు ఎక్కడైనా మన హరిణి పక్కన నిలబడితే ఆనతాడా? అసలు కపుల్ అంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉండాలి, కానీ దొంగ పోలీసులా ఉండకూడదు అంది. నీకు ఇది కూడా తెలీదా అన్నట్టుగా శిరీష అన్నగారితో. అతనికి ఈ విషయం అర్థమైపోయింది. నిజమే, బ్రెడ్ జామ్ లాగా కప్పు సాసర్లాగా ఉండాలి, కానీ కత్తి కూరగాయలాగా చపాతీ పిండి అప్పడాల కర్రలాగా అస్సలు ఉండకూడదు. శిరీష మాట ఒప్పుకుంటున్నట్టుగా అన్నాడు భార్గవ. హక్కున నవ్వింది హరిణి. మన సిరి అప్పడాల కర్రన్నయ్య, వచ్చేవాడు చపాతీ పిండే అంది పకపక నవ్వుతూ. ఉడుక్కుంది శిరీష. భార్గవ హరిణి ఒక టీంగా మారి తనని ఆట పట్టిస్తుంటే. మరి గోపి నువ్వు ఏంటట? పిజ్జా సాఫ్ట్ డ్రింకునా అడిగింది శిరీష రోషంగా. ఇదేదో బాగుంది హరి
అన్నాడు భార్గవ నవ్వుతూ. బావుంటుంది బావుంటుంది, చీపురు కట్ట తిరిగేస్తే ఇంకా బావుంటుంది, వంటగది లోపల నుంచి అరిచింది శిరీష. నవ్వారు భార్గవ, హరిణి గట్టిగా. చాలా నెలల తర్వాత అతను కళ్ళలో నుంచి నీళ్లు వచ్చేలా నవ్వాడు. అంతలో హరిణి మొబైల్ మోగడంతో నవ్వుతూనే ఆన్సర్ చేసింది. మరుక్షణం ఆమె మొహంలో రక్తం ఇంకిపోయినట్టుగా తెల్లగా పాలిపోయింది. ఆమె మెల్లగా సోఫాలో కూలబడింది. భార్గవ కంగారు పడ్డాడు. ఎవరికైనా ఒంట్లో బాగాలేదన్న వార్త తెలిసిందేమో ఆమెకి అనుకున్నాడు. ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు అతనికి. ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్దం ఆవరించుకోవడంతో శిరీష అనుమానంగా బయటకొచ్చింది. అక్కడ దృశ్యం చూడగానే ఆమెకి పరిస్థితి అర్థమైంది. పరుగును వచ్చి హరిణి చేతిలో ఫోన్ లాక్కుని తన చెవికి ఆనించుకుంది. అటు నుంచి వినోద్ కంఠం మత్తుగా వినిపిస్తోంది. తాగి ఉన్నాడని అర్థమవుతూనే ఉంది. ఒసేయ్ హరి, నువ్వొక పల్లెటూరు దానివైనా, చదువు సంధ్య లేని ముద్దువైనా నిన్ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని ఉద్ధరిస్తున్నానే, నా పాదాలు కడిగి ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకోవాలి నువ్వు అంటూ ఇంకా ఏదేదో వాగుతున్నాడు వినోద్. హరిణి కళ్ళల్లో నీళ్లు సుడులు తిరగడం చూసిన శిరీష తన కోపాన్ని అదుపు చేసుకోలేకపోయింది. క్షణాల్లో ఆమె భద్రకాళి రూపం ఎత్తడం చూసిన భార్గవ స్థాణువే నిలబడిపోయాడు. ఒక్క రోజులో అర్థమయ్యే సమస్య కాదు హరిణిది. అది ఆ క్షణమే గ్రహించాడతను. రేయ్, తాగి వాగుతున్నావా? హరి ఏమైనా నీ పంచింగ్ బ్యాగ్ ఏంట్రా? నీకు ఈ పెళ్లి ఇష్టం లేకపోతే నీ బాబుతో చెప్పు, ఆగ్రహంతో ఊగిపోతూ అంది శిరీష. అప్పటికి తేరుకున్న భార్గవ ఏడుస్తున్న హరిణి పక్కన కూర్చుని తన దగ్గరికి తీసుకున్నాడు. ఓ సిరి డార్లింగ్, నువ్వా? దాన్నంటే నువ్వెందుకు రెచ్చిపోతావు? ఓ, దాన్ని మాత్రమే చూసి నిన్ను చూడననుకుంటున్నావా? మీరు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్న విషయం నేనెలా మర్చిపోతానే? అవును, ఆ గోపిగాడు దానితో పాటు నిన్ను కూడా గోకే ఉంటాడుగా అంటూ ఇంకా పిచ్చగా వాగుతున్న వినోద్ ఎదురుకుండా ఉంటే తన చేతులతో స్వయంగా చంపేసి ఉండేది శిరీష. వినోద్, చివరిసారిగా చెప్తున్నాను, నీకు హరిణిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే నీ బాబుకి చెప్పు, అంతేగాని దాన్ని టార్చర్ పెట్టకు. మరొక్కసారి దానికి కాల్ చేసి ఇలా మాట్లాడావంటే పోలీస్ రిపోర్ట్ ఇస్తాను, బెదిరించింది శిరీష. అంతేకాదు, అతను ఇంకా ఏదేదో మాట్లాడబోతుంటే కాల్ కట్ చేసింది. వాడి పొగరు చూడు, ఇన్నేళ్లైనా గోపి మీద పడి ఏడుస్తాడంటే వాడు ఆ వయసులో అసలు ఆడామగా అన్న భేదం తారతమ్యం ఏం తెలుస్తాయి? అనుమానంతో రగిలిపోతున్నాడు వెధవ. గోపిని నువ్వు ప్రేమిస్తున్నావన్న విషయం తెలిసి దానికి అసహ్యకరమైన రంగులు పులుముతున్నాడు దరిద్రుడు. ఫోన్ని విసురుగా సోఫాలో పడేసి కోపంగా అంది శిరీష. భార్గవ ఏమీ మాట్లాడలేదు, నిశ్శబ్దంగా వింటున్నాడు. హరిణి, వాడికి నో చెప్పవే, ఇంట్లో వాడి టార్చర్ గురించి చెప్పు అంది కోపాన్ని హరిణి మీదకి డైవర్ట్ చేస్తూ శిరీష. నమ్మరు, క్లుప్తంగా చెప్పింది హరిణి. రికార్డింగ్స్ వినిపించవే, నువ్వు వేరే ఎవరి చేతైనా మాట్లాడించావు అనలేరు. వాడు నీకు కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు కాబట్టి. వాడు అనుమానం పిశాచి, వాడు అసలు మనిషి కాదు అరిచింది శిరీష కోపంగా. సిరి, కామ్ డౌన్. అసలు సమస్య వచ్చినప్పుడే కూల్గా ఉండాలి. అసలే వినోద్ సృష్టించిన గందరగోళంతో హరిణి కంగారు పడుతోంది. నువ్వు ఆమెను ఇంకా గాభరా పెడుతున్నావు నీ అరుపులతో. భార్గవ కంఠం మృదువుగా ఉన్నా కానీ అతని కళ్ళు కమాండింగ్గా ఉండడంతో శిరీష వెనక్కి తగ్గింది. వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకురా చెల్లెలని ఆజ్ఞాపించాడు. ఆమె మౌనంగా లోపలికి వెళ్ళింది. గోపిని చిన్నప్పటి ఫ్రెండా? మృదువుగా అడిగాడు భార్గవ హరిణిని. ఆమె మనసుని వినోద్ మీద నుంచి మెల్లగా గోపి మీదకి మళ్లించాడు. మొదటిసారిగా గోపిని ఎక్కడ చూశావు? ఆసక్తిగా అడిగాడు. హరిణి చెప్పింది. అన్నేళ్ల తర్వాత గోపిని యూనివర్సిటీలో చూశాక, తనే నాకు కావలసిన వ్యక్తి అని తెలిసాక నన్ను నేను అదుపు చేసుకోలేకపోయానన్నయ్య. సిరి నన్ను ఆపి ఉండకపోతే చెప్పేసేదాన్ని, కానీ అది నన్ను ఆపి మంచి పని చేసింది. వినోద్కి గోపి విషయం తెలిసిందంటే తనని రోడ్డు మీదకి లాగేస్తాడు అంటూ చిన్నప్పుడు ఎలా గోపిని ఇబ్బంది పెట్టేవాడో చెప్పింది ఐస్ క్రీమ్ తింటూ హరిణి. ఒకవైపు భార్గవ, మరొక వైపు శిరీష కూర్చోగా ఆమె వినోద్ టార్చర్ గురించి మాట్లాడడం మొదలుపెట్టింది. భార్గవ శ్రద్ధగా విన్నాడు. ఎప్పుడు ఇంతే అన్నయ్య, ఆడపిల్లకి ఈ మగవాళ్లతో సమస్యలు అమ్మ కడుపులో ఉండగానే మొదలవుతాయి అనుకుంటా. ఆడపిల్ల మాకొద్దు అంటూ చిన్నచూపు చూసే తండ్రులు, ఆడపిల్లకి ఇప్పటి నుంచే కట్నానికి దాచాలా లేక చదువే చదివించాలా అనే అత్తలు ఉన్న సమాజం అనేది అనిపిస్తోంది. ఆడపిల్లలు రాకెట్లలో చంద్రమండలాన్ని కూడా చుట్టి వస్తున్నారని అనుకోవడమే పేరుకి. కేవలం ఒక 20% ఆడపిల్లలు ఆ స్థితికి చేరుకోగలుగుతున్నారేమో కానీ మిగిలిన 80% ఆడపిల్లలు ఇలా హరిణిలా బాధలు పడుతూనే ఉన్నారు. డబ్బు ఉండడం లేకపోవడం అనే తేడా లేదు. డబ్బు ఉంటే మరొక కొత్త చిక్కేంటంటే దానికోసం వెంటపడే వర్గం కూడా తయారవుతుంది. ఇప్పుడు ఆ వినోద్ గాడు ఆ బాపతే చీత్కారంగా అంది శిరీష.
నాకు అర్థం కాలేదు. వినోద్కి హరిణి ఆస్తి కావాలా అడిగాడు భార్గవ. వాడికి కాదు, ఆ సోమసుందరం గాడికి జమీందారు ఆస్తి మీద కన్ను ఉందని నాకు 16 ఏళ్ళు వచ్చాక తెలిసింది అంది శిరీష కోపంగా. హరిణి శిరీష భుజం చుట్టూ తన చేతిని వేసి దగ్గరికి తీసుకుంది. అయోమయంగా చూశాడు భార్గవ. ఎలా తెలిసింది నీకు అడిగాడు. కానీ అతని గుండెల్లో ఏదో భయం టెంట్ వేసుకుని కూర్చుంది. తను చెల్లెలిని ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టేసి వదిలేశాడు? తాతయ్య దగ్గర ఉండవలసిన ఆడపిల్ల తన స్నేహితురాలి ఇంటికి వచ్చి ఎందుకు ఉంటోందని తన తల్లిదండ్రులు ఎప్పుడైనా ఆలోచించారా అసలు? లేక వాళ్ళు కూడా ఎప్పటికైనా జమీందారు ఆస్తిలో తమకి కూడా వాటా వస్తుందని ఆశపడ్డారా? అతని గుండె జల్లుమంది. ఎలా తెలిసింది నీకు రెట్టించాడు భార్గవ. ఒక సాయంత్రం నేను హరిణి మా గదిలో కబుర్లు చెప్పుకుంటున్నాం. జమీందారు ఎప్పుడూ మత్తులోనే ఉంటాడు మందుల వల్ల. ఆ సాయంత్రం ఆయన భార్య సోమసుందరం భార్య గుడికి వెళ్లారు. సోమసుందరం అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చి తన గదిలో ఫోన్ మాట్లాడుతున్నాడు. తండ్రి బిజీగా ఉండడం చూసిన వినోద్ మా గదిలోకి వచ్చాడు. చెప్పడం ఆపింది శిరీష. భార్గవ చెల్లెలి వైపు చూస్తున్నాడు. ఏమీ మాట్లాడలేదు. ఆమె కొనసాగించింది. హరిణిని మంచినీళ్ళు తీసుకురమ్మన్నాడు. వాడెప్పుడూ అంతే, కట్టుకున్న పెళ్ళాన్ని ట్రీట్ చేసినట్టే ట్రీట్ చేస్తాడు. హరిణి అంటే ప్రేమగా కాదు, అధికారం చూపిస్తాడు. పెళ్ళాన్ని కాలు కింద చెప్పులా, చెప్పు కింద తేరులా చూడాలని వాడి ఉద్దేశం. హరి ఎప్పటికైనా వాడిదే అని వాడి నమ్మకం. కానీ నన్ను ఎలా సొంతం చేసుకోవాలా అన్న విషయం మీదే వాడి ఆలోచన ఉందని నాకు ఆ సాయంత్రమే తెలిసింది. నా చెయ్యి పట్టుకుని లాగి ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు. ఆ సంఘటన తలుచుకోవడానికే అసహ్యంగా అనిపించడంతో కళ్ళు మూసుకుంది శిరీష. భార్గవ అప్పుడు కూడా మాట్లాడలేదు. సిరలా కూర్చున్నాడు. ఇక ఒకసారి మొదలుపెట్టాక పూర్తి చేయాలి సిరి, కానివ్వు ధైర్యం చెప్పి ప్రోత్సహించింది హరిణి. వాడి భల్లూకపు పట్టు నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నించాను. వదలలేదు వాడు. ఆడపిల్ల తొలి ముద్దుని అంతరాక్షసంగా దొంగలించాలని అనుకున్నాడు వాడు. అలానే జరిగేదేమో హరిణి రాకపోతే. వాడి పశుబలం ముందు ఓడిపోయాను నేను. వాడు నన్ను ఎక్కడ పడితే అక్కడ తాకుతూ ముద్దులు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. నన్ను నేను కాల్చుకుని చచ్చిపోవాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నాను. అప్పుడు పడింది వాడి తల మీద పెద్ద దెబ్బ. చీమకి కూడా ఎప్పుడు హాని తలపెట్టని హరిణి భద్రకాళిలా నిలబడి ఉంది అక్కడ. దాని చేతిలో గదిని శుభ్రం చేసే చీపురు కట్ట. దూరం జరగమని చెప్పి వాడిని కొట్టిన చోట కొట్టకుండా కొట్టింది. ఆ క్షణం అమెరికా వాతావరణం పడదని నన్ను ఇక్కడికి పంపిన తల్లి నాకు అసలు గుర్తురాలేదు. తనే బలవంతుడిని మిడిసిపడుతూ ఒంటరిగా ఉన్న ఆడపిల్ల మీద అఘాయిత్యం చేయబోయిన పశువుని ఆ గదిలో నుంచి తరిమి కొట్టిన హరిణి నాకు అమ్మ అనిపించింది. దాన్ని కౌగిలించుకుని వెక్కి వెక్కి ఏడ్చాను. భయంతో వణికిపోయాను. నన్ను గుండెల్లో దాచుకుంది హరిణి. కోపంతో లోపలికి పరుగున వచ్చాడు సోమసుందరం కొడుకుని తీసుకుని. నన్ను అలానే గుండెల్లో పొదుపుకుని వార్నింగ్ ఇచ్చింది సోమసుందరానికి హరిణి. నీ కొడుకుని అదుపులో పెట్టుకోకపోతే వాడే లేకుండా చేస్తారని చెప్పిన హరిని చూసి మొదటిసారిగా భయపడ్డాడు సోమసుందరం. వెనక్కి తగ్గాడు. కొడుకుని చావగొట్టి విదేశాలకి పంపుతూ చేతిలో నుంచి ఆస్తిపోయే వేషాలు వేస్తే చంపేస్తారని చెప్పాడు ఆ తండ్రి. పెళ్ళయ్యాక కావాలంటే నన్ను కూడా వాడుకోమని సలహా ఇచ్చాడు. నేను ఇక్కడే ఉంటాను కాబట్టి చెప్పడం ముగించింది శిరీష. నిర్విణ్యుడయ్యాడు భార్గవ. తన మీద తనకే అసహ్యం వేసింది అతనికి. హరిణికి తన చర్మంతో చెప్పులు కుట్టించి ఇచ్చిన రుణం తీరదేమో. ఆ క్షణం అతను తీసుకున్న నిర్ణయమే హరిణి జీవిత గమనాన్ని మార్చేసింది. తను ఒక్కరోజు తలనొప్పితో బాధపడితేనే విలవిలలాడిపోయే తల్లిదండ్రులు సిరిని అలా ఎలా వదిలేయగలిగారు? అసలు శిరీష తన సొంత చెల్లెలేనా? రకరకాల ఆలోచనలు అతన్ని తికమక పెట్టేశాయి. నేను సారీ చెప్పి నన్ను నేను సమర్థించుకోలేను సిరి. అలాగే గడిచిన కాలాన్ని కూడా వెనక్కి తీసుకురాలేను. కానీ జరిగిన తప్పుని దిద్దుకోదలుచుకున్నాను అని లేచి నిలబడ్డాడు భార్గవ. ఇద్దరూ తన వైపు పెద్ద పెద్ద కళ్ళేసుకుని కుక్క పిల్లల్లా చూస్తుంటే నవ్వు బాధ కలిసి వచ్చాయి అతనికి. తన చేతులు చాచాడు. ఇద్దరు ఒకేసారి లేచి అతని చేతుల్లో వాలిపోయారు. వెక్కి వెక్కి ఏడుస్తున్న శిరీషను చూస్తే హరి కూడా ఏడ్చేసింది. ఇద్దరిని పదువి పట్టుకుని భార్గవ కళ్ళు చెమ్మగిల్లాయి. అన్నగా అక్కడికి వచ్చిన భార్గవ నాన్నగా ఆ ఇద్దరి బాధ్యతని తన భుజాల మీద వేసుకున్నాడు. వాళ్ళు కళ్ళనీళ్లు పెట్టడం ఇదే ఆఖరు కావాలని ఆ క్షణమే దృఢంగా నిర్ణయించుకున్నాడు అతను. రోడ్డు పక్కన ఇరానీ చాయ్ బాగుంటుంది, వెళ్ళి తాగి వద్దామా అడిగాడు చెల్లెళ్ళని. ఆశ్చర్యంగా తలెత్తి చూసిన హరి సిరి అతను తమాషాగా కనుబొమ్మలు ఎగరేయడంతో కళ్ళు తుడుచుకున్నారు. మన్నాడు భార్గవ యూనివర్సిటీకి కొద్దిగా ఆలస్యంగా వెళ్ళాడు. అందుకు బలమైన కారణమే ఉంది. చెల్లెళ్ళిద్దరూ కాలేజీకి వెళ్ళాక అతను జమీందారింటికి బయలుదేరాడు. ముందుగా మంచాన పడ్డ కోటేశ్వరరావు గదిలోకి వెళ్ళి తనని తాను పరిచయం చేసుకున్నాడు.
నేను హరికి అన్నయ్యని, ఇక్కడ ఆమెకి రక్షణ లేదు అంటూ వినోద్ సంగతి చెప్పాడు. ఆయన నిస్సహాయంగా చూస్తూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. ఆయన చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు భార్గవ. సిరిని ఇన్నేళ్లు మీరు కన్న కూతురిలో చూసుకున్నారు. ఇప్పుడు హరిని నేను పోయేదాకా నా చెల్లెల్లాగానే నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను. నాతో పంపండి అడిగాడు భార్గవ. ఆయన తన చేతిని అతని చేతుల్లో బిగించాడు మాట ఇస్తున్నట్టుగా. అతను తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు. లేచి బయటకొచ్చాడు. అక్కడ నిలబడి ఉంది హరిణి తల్లి. ఆమె తమ మాటలన్నీ విన్నదని ఎర్రబడిన ఆమె మొహమే చెప్పింది అతనికి. థ్యాంక్ గాడ్ పిన్నిగారు, మీరిక్కడే ఉన్నారు. హరిణి బట్టలన్నీ సర్దించి పెట్టండి. సాయంత్రం చెల్లెళ్ళిద్దరితో వచ్చి తీసుకెళ్తాను చెప్పేసి సోమసుందరం ఆఫీస్ గదిలోకి అడుగుపెట్టాడు భార్గవ. అతను సీరియస్గా ఫోన్లో మాట్లాడుతూ ఏదో ఫైల్ చూస్తున్నాడు. భార్గవ శబ్దమయ్యేలా తలుపు వేసి గడియ పెట్టాడు. సోమసుందరం ఉలిక్కి పడి తలెత్తి చూశాడు. ఎదురుగా వైట్ అండ్ వైట్లో నిలబడి ఉన్నాడు ఒక అందమైన యువకుడు. అతని మొహం నవ్వుతున్నట్టుగా స్నేహపూరితంగా ఉంది. అనుమతి లేకుండా లోపలికి రావడమే కాకుండా తలుపులు ఎందుకు వేశాడో సోమసుందరానికి అర్థం కాలేదు. నమస్తే మామయ్య, నేను హరిణి శిరీషల అన్నయ్యని, భార్గవరాం నా పేరు చెప్పాడు ఎదురుగా కుర్చీలో కూర్చుంటూ. సోమసుందరం కళ్ళు విప్పార్చి అతని వైపు చూశాడు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇన్నేళ్లు నా చెల్లెళ్ళిద్దరికీ దూరంగా ఉండవలసి వచ్చింది. ఇక ఇప్పుడు నేను ఇండియా వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యాను. సో ఇద్దరిని ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాను చెప్పాడు. ఇదిగో, సోమసుందరాన్ని పూర్తిగా మాట్లాడనివ్వలేదు భార్గవ. తన చేతిని పైకెత్తి ఆపమన్నట్టుగా సైగ చేశాడు. నీ బోర్డు అనుమతి కోసం చెప్పలేదు ఇదంతా. అలాగని నాకు టైం ఎక్కువయ్యి కాదు చెప్పినది. నీ కొడుకుని అదుపులో పెట్టకపోతే వాడి కాళ్ళు విరగొట్టడం సరే అంటూ చేతికున్న ఖరీదైన వాచ్లో టైం చూసుకుని లేచి నిలబడ్డాడు. కాళ్ళు విరగొట్టడంతో పాటు సంసారానికి పనికి రాకుండా చేస్తాను అంటే తెలుసుగా. ఒక ఆడపిల్లని ఎలా చెప్పాలి నీకు అర్థమయ్యేలా? నువ్వు పెద్ద క్లాస్ అనిపించడం లేదు నాకు. బుద్ధిగా వార్నింగ్ ఇస్తే అర్థం చేసుకోవడానికి అతన్ని యగాదిగా చూస్తూ అన్నాడు భార్గవ. సోమసుందరానికి మాట బయటికి రాలేదు. అతని జీవితంలో అలా తలుపులు మూసి వార్నింగ్ ఇచ్చినవాడు ఎవడూ లేడు. భార్గవ అతని ఆలోచనలు కానీ అతని మానసిక స్థితిని కానీ పట్టించుకునే ప్రయత్నం చేయలేదు. చెప్పు మామయ్య, నీ కొడుక్కి ఒక ఆడపిల్లని కెలికే ప్రయత్నం చేసే ముందు దాని బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి. దానికి అన్నయ్య ఎవడైనా ఉన్నాడా, వాడికి తిక్కేమైనా ఉందా అని చెక్ చేసుకోమని చెప్పు. ప్రతి ఆడపిల్లకి సొంత అన్నయ్యో, ప్రాణంలో చూసుకునే తండ్రో తమ్ముడో మంచి స్నేహితుడో ఉంటారు. ఇక్కడ నా ఇద్దరు నా తోడబుట్టిన చెల్లెళ్ళే. నీ కొడుకు నా చెల్లెళ్ళిద్దరినీ గోకడానికి ట్రై చేశాడు. చంపి పాతరేస్తానని చెప్తే వినే స్థితిలో లేడు. తాగేసున్నాడు. అందుకే నీకు చెప్తున్నాను, అది కూడా పగలు స్పృహలో ఉంటావన్న నమ్మకంతో. మరొక్కసారి నా చెల్లెళ్ళ జోలికి వస్తే రాలిన పళ్ళని లెక్క పెట్టుకోవడానికి చేతులుండవు చెప్పి ప్యాంట్ బెల్ట్ రింగికి తగిలించిన గాగుల్స్ని తీసి పెట్టుకుని బయటికి నడిచాడు భార్గవరాం. స్థానువై కూర్చుండిపోయాడు సోమసుందరం. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తిరిగి మరొక ఎపిసోడ్తో సాయంత్రం కలుసుకుందాం. అంతవరకు సెలవు.